తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు. ఏదైతే గ్రూప్ పోస్టులకు సంబంధించి పెంచకుండా గతంలో వేసిన నోటిఫికేషన్ని తేదీలు మార్చి వేసింది ప్రభుత్వం అని చెప్పి టీఎస్పీఎస్సీ పైన కావచ్చు, ఇటు ప్రభుత్వం పైన కావచ్చు మండిపడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ గ్రూప్స్కి సంబంధించి అశోక్ సారు ఏదైతే మనకు తెలిసిన అందరికీ సుపరిచితులే అశోక్ సారు దాదాపు 5 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అశోక్ సార్ ఆసుపత్రిలో ఉన్నారు, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక నిరుద్యోగ యువత అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి నిరుద్యోగ యువతకి ఇలా ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది. దాదాపుగా ఒక 1000 సంఖ్యలో ఇలా గ్రూప్స్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు. గ్రూప్ పోస్టులు పెంచాలంటా ఉన్నారు. అదేవిధంగా అశోక్ సారు దాదాపు 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన తీసుకోలేదు. ఒక వ్యక్తి ఏదైతే నిరుద్యోగుల పట్ల ఒక టీచర్ పోస్ట్లో ఉండి పోరాడుతూ ఉన్నాడో 5 రోజుల నుంచి కూడా గతంలో తెలంగాణ రాకముందుకు ఏదైతే ఉద్యమంలో ఏ విధంగా నిరాహార దీక్షలు చేశారో ఇప్పుడు అదే కొనసాగుతోంది కాంగ్రెస్ పాలనలో. అదేవిధంగా అశోక్ సార్ని పరామర్శించడానికి వెళ్ళడానికి యువతను కూడా ఇవాళ పోలీసులు అరాచకంగా కొట్టిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇదే అంశం పైన వారి సతీమణి అశోక్ సార్ వాళ్ళ సతీమణి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, దాదాపు 5 రోజుల నుంచి కూడా సారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో ఏంటి పరిస్థితి ఏందమ్మా? సార్ పరిస్థితి ఇప్పుడు సార్ అయితే 5వ రోజు అండి దీక్షని సార్ కంటిన్యూ చేస్తూ అంటున్నారు. కొంచెం మీరు సార్ ఏం చేయట్లేరండి. సార్ పిల్లల కోసం కొట్లాడుతున్నారు. ఆయన మీరైతే ఏవైతే మీరు మీ క్యాలెండర్లో మీరు చెప్పారో ఆ పోస్టులను సార్ అన్ని కాకుండా ఎన్ని ఉన్నాయని చెప్పండి సార్. అవి మీ పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్తే సార్ నేను దీక్ష విరమిస్తాను సార్ అంటే దీక్ష విరమించిన తర్వాతకి చర్చలకు పిలుస్తారంట. మాకు ఆ చర్చల మీద నమ్మకం లేదు. మాకు అందులో పోస్టులు మీరు పెంచుతారని నమ్మకం లేదు. మన మీటింగ్ జరిగింది కదండి, ఏసం కమిటీ ఏసం జరుగుతుంది అన్నారు కదా. అసలు నిరుద్యోగుల అంశం ఉందా దాంట్లో? అసలుకి నిరుద్యోగులు ఇంత పోరాటం చేస్తున్నా అందులో ఏం లేదు. చర్చల వల్ల మాకు ఏం రిజల్ట్స్ వస్తుందని మాకు హోప్స్ లేదు. నేను ఆల్రెడీ సార్కి కూడా నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను, కానీ సార్ వినడం లేదు. ఆయన సార్ అయితే వాయిస్ కూడా చెప్పడానికి కూడా ఎంత స్లోగా అంటే అసలుకి వాయిస్ కూడా రావటం లేదు సార్కి. నిన్న పైన 4th ఫ్లోర్ వేశారు. అసలు ఎంత హీట్ ఉందంట ఆ రూమ్లో. వాళ్ళు అంటున్నారంట ఆ రూమ్లోకి వెళ్ళి ఒక 9 మంది చనిపోయారు సార్. సార్ ఉన్న వాళ్ళు 9 మంది చనిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు అంటారంట మిమ్మల్ని ఇందులో ఎందుకు పెట్టాం తెలుసా, ఈ శవాలను చూసి భయపడిపోతారని మేము పెట్టామని అంటారంట. వాళ్ళు దీక్ష చేసే మానసికంగా కృంగిపోతలేరండి. అక్కడ వాతావరణం చూసి, అక్కడ ఉన్న నిరంకుశం చూసి, అక్కడ అసలుకి చూడడానికి కూడా ఎవ్వరు రానియట్లేరు. అసలుకి ఇంటి దగ్గరనైతే అసలు మీడియా వాళ్ళని కూడా అలౌ చేయలేదు. ఫుటేజ్లు ఏమైనా ఉంటే ఫుటేజ్లు కూడా మన వేరే ఛానల్ వాళ్ళు ఫుటేజ్ బలవంతంగా తీసుకొని డిలీట్ కూడా చేశారు. ఇదేందండి? చేసేది ఏదో అది ప్రజలకు తెలియాలంటే మీ ద్వారానే కదా. ఈ విధంగా వాళ్ళని కూడా బెదిరిస్తే ఎలా, బయటికి ఎలా పోతుంది? సార్ని ఏమన్నా చేద్దామనుకుంటున్నారా మీరు బయటికి వెళ్ళకుండా సార్ని? మేడం ఇవాళ ఎన్నో సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. సో వీరందరికీ పక్షాన ఇవాళ అశోక్ సార్ పోరాడుతూ ఉన్నారు. 5 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఎందుకోసం మేడం? అంటే ఒక ప్రాణం త్యాగాన్ని పెట్టి కూడా చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? అదే సార్, నిమ్మకు నీరెత్తినట్టుంది. మా పార్టీ మా ప్రభుత్వం అని ఓట్లేసి కాలు మొక్కి ఏళ్ళు మొక్కి వేయండి, మనకి మంచి జీవితాలు వస్తాయి. అసలుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అనుకోలేదు. నిరుద్యోగులు మాకు జాబులు వచ్చినాయి అని ఫీల్ అయ్యారు వాళ్ళు. అసలుకి గవర్నమెంట్ వచ్చాక జాబులు కాదు కదా, ఏది రాదని ఇప్పుడు అర్థమవుతుంది. పెంచండి సార్, మీరు వేస్తున్నారు కదా 2000 3000. పాపం గురుకుల పిల్లలు కష్టపడి 3 సంవత్సరాలు చదివి ఇప్పుడు వాళ్ళు దగ్గర 3000 పోస్టులు అంట. 3000 పోస్టులను బ్యాక్లాగ్ వేసుకున్నారు వీళ్ళు. మిగుల్చుకున్నారా? నెక్స్ట్ మళ్ళీ దీనికి యాడ్ చేస్తారా? మీరు ఇవ్వండి వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వండి. ఫస్టే మీరు జేఎల్ డిఎల్ ఆర్డర్ వైజ్గా మీరు డిఎల్ జేఎల్ టీజీటీ పీజీటీ నింపేస్తే అయిపోతుంది కదా, ఏం మిగలకపోవు కదా. మీరు ఎందుకు తప్పిదం చేసిరు? మీరు ఆ పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుతున్నారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసుకొని కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి హాస్టళ్లలో ఉండి లక్షలు ఖర్చు పెట్టి తీరా ఫలితం వచ్చాక ఈ విధంగా వాళ్ళకి అన్యాయం చేయడం తగదు. ఇది వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు 2000 3000 అన్నారు. అన్నేమొద్దా సార్? ఎన్ని ఇస్తారో చెప్పండి మాకు. గ్రూప్ 1 ఒకటి 60 పోస్టులు పెంచారండి. గ్రూప్ 2 ఏం పెంచారు? గ్రూప్ 3 ఏం పెంచారు? నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, రేపు ఎన్నికల కోడ్ అంటారు, అది కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేరు. సార్ మీకోసమే చేస్తున్నారు, నిరుద్యోగుల కోసమే చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి మీరు. అశోక్ సార్ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు కదా. సో 5 days అయిపోయింది. మరి వారి ఆరోగ్యం పట్ల ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్తా ఉన్నారు?
వైద్యులు ఏం చెప్తున్నారండి సార్, ఇంకా ఇట్లా చేయడం మంచిది కాదు, తనకి మంచిది కాదు, ఇంకా బాడీ మొత్తం డీహైడ్రేషన్ అవుతుంది, లివర్స్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, చెప్పండి మీరు అంటే నేను ఆల్రెడీ నేను చెప్పి చూశాను కూడా, పర్సనల్గా చెప్పాను, వద్దు అని చెప్పాను. ఏది చెప్పినా కానీ సార్ అయితే వినట్లేదు అసలుకి. నాకు న్యాయం జరగాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని నేను మేము ఆశపడి మేము గెలిపించాము. ఇవ్వకుంటే ఎట్లా, ఇంకెప్పుడు ఇస్తారు? రేపు ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత ఇంకో ఎలక్షన్స్ వస్తాయి. ఈ విధంగా ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారు? ఇప్పుడు మీరు ఈ 2000 3000 ఫిలప్ చేయలేకపోతున్నారు, రేపు 2 లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారని క్వశ్చనింగ్ చేస్తున్నారు సార్. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అనిపించట్లేదు మేడం ఇది? ఏమో సార్, నాకు అది అర్థం కావట్లేదు. దళితులా, లేకుంటే వీళ్ళని పట్టించుకోవద్దా, లేకుంటే ఇట్లా ఉద్యమాలు చేస్తే మాకు రేపు కూడా వేరే వాళ్ళు చేస్తారని భయపడుతున్నారా, అసలు ఏమనుకుంటారు నాకేం అర్థం కావట్లేదు. 5 రోజులైనా ఎవరు కూడా కనీసం హెల్త్ ఎలా ఉంది సార్, ఎలా ఉన్నారు, ఏమంటున్నారు అని అడిగే నాదుడు ఎవరు లేదు. మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోయారో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళ మౌనం మంచిది కాదండి, ఒకసారి నోరిప్పి మాట్లాడండి, చెప్పండి సార్ ఒకసారి. మేధావులు ఎక్కడున్నారు? కోదండరామ్ సార్ ఎక్కడున్నారు? ఆకునూరు మురళి సార్ ఉన్నారు, చదువుకున్న గొప్ప గొప్ప మేధావులు ఎక్కడికి వెళ్ళారు? ఒక వాయిస్ ఇవ్వచ్చు కదా. ఇదే ప్రజాపాలనలో ఒక వ్యక్తి ఇన్ని రోజుల నుంచి అమర నిరాహార దీక్ష చేసుకుంటా ఉంటే గొప్పగా చెప్పుకుంటుంది కదా మేడం, ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రజల సమస్యలు. అవునండి అసలుకి సార్ నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఇంత కఠినంగా ఉన్న సారు ఇంత చేస్తున్నా కానీ మినిమం కొంచెమన్నా కొద్దిగానన్నా కదలిక లేదు. అసలుకి ఏమనుకుంటారో నాకు ఏం అర్థం కావట్లేదు. అసలుకి ఈ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో అర్థం కావట్లేదు. లోపలికి ఎవరికి రానివ్వట్లేదు, అలో చేయట్లేరు, ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేరు. చూడడానికి వచ్చిన విద్యార్థులను కూడా కొట్టడానికి ప్రయత్నిస్తున్న పోలీసులను ఈరోజు సార్ యొక్క విద్యార్థి అంటే మా సార్ని ఇష్టపడే వ్యక్తి విత్ పర్మిషన్ తోటి లోపల సార్ ఎలా ఉండు, ఆరోగ్యం ఎలా ఉందనే బాధతో వచ్చి సార్ని పలకరిద్దామని వచ్చి ఒక స్టూడెంట్ విద్యార్థి వస్తే తనని మూతి మీద కొట్టారు సార్. మూతి వాళ్ళకు కొట్టారు, బ్లడ్ చేతులకు మొత్తం బ్లడ్, పన్ను ఊడిపోయింది. ఎందుకు దవలడు వల్ల కొడతారండి వచ్చిన వాళ్ళని చూడడానికి? డిపార్ట్మెంట్ ఇదేనా చేసేది? ఇదే నేర్పించారా ట్రైనింగ్లో మీకు? వచ్చిన వాళ్ళని ఈ విధంగానే రిసీవ్ చేసుకోమని చెప్పారా? అసలు లోపలికి ఎవరికి రానివ్వట్లేరు అండి, అలో చేయట్లేరు, చూడనిక కూడా రానియట్లేరు. అసలుకి రేవంత్ రెడ్డి అన్న ఒక్కటే చెప్తున్నా, మా పాలన ప్రజాపాలన, మా కోసమే గవర్నమెంట్ వచ్చింది, నిరుద్యోగుల కోసమే వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. నిరుద్యోగులకు జాబులు వచ్చినాయని ఫీల్ అయ్యారు పిల్లలు, వాళ్ళకి అన్యాయం చేయకన్నా ప్లీజ్ అన్న, వాళ్ళ జాబులు వాళ్ళకి ఇచ్చేయన్న. గురుకుల పిల్లలకు వాళ్ళకు జాబులు వచ్చినాయి అన్నారా? వీళ్ళు రాసేవాళ్ళు, పోస్టులు పెంచితే వాళ్ళు రాసేవాళ్ళు, వాళ్ళకి అంత ఉండదు. వీళ్ళకి వచ్చినాయి అన్న, 3000 పోస్టులు వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి. వాళ్ళ పిల్లలు ఫ్యామిలీస్ దగ్గర మీరు 3000 కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారన్న. ఒకసారి చూడండి అన్న, ఆలోచించండి అన్న ఒకసారి. మీరు ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎంత కృషి చేశారు, వాళ్ళు ఆ జాబ్ కొట్టుకోవడానికి అంతకన్నా ఎక్కువ ఫ్యామిలీస్ వదిలేసుకొని లక్షలు ఖర్చు పెట్టి జాబ్ని తెచ్చుకున్నారన్న. ఆలోచించండి అన్న ఒకసారి. ఉన్న పోస్టులు ఇవ్వండి అన్న, కొత్త క్రియేట్ చేసి మేమేమి ఇవ్వటం లేదు. అందులో మిగిలిపోయిన పోస్టులు నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి ఒకసారి జాబులు వాళ్ళకి ఇవ్వండి అన్న. మిమ్మల్ని తలుచుకుంటారన్న జీవితాంతము. చూడండి అన్న, పోస్టులు పెంచండి అన్న. మెగా డిఎస్సి అన్నారు, 25,000 పోస్టులు అన్నారు. ఎటువైందన్న మెగా డిఎస్సి అని నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని మీరు గెలిచిరు. ఇప్పుడు నిరుద్యోగులను తొక్కిపడిస్తున్నారు. ఇప్పుడు నాకు అందుకని ఈ గవర్నమెంట్ అసలుకి ఏం చేయాలనుకుంటుందో నాకేం అర్థం కావట్లేదు. అవును, వాళ్ళే కదా తెచ్చింది. ఒకసారి వాళ్ళకి పింఛనిచ్చే ముసలోళ్ళు కూడా అంటున్నారండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చదువుకున్న పిల్లలకి ఏదో చేయలేదంట బీఆర్ఎస్ గవర్నమెంటు, అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారంట, ఇది గెలిచింది నిరుద్యోగుల వల్లేనని అసలు పండు ముస్లామ రేపు మాపో చనిపోయే ముస్లామే కూడా చెప్తుంది. అంత ఉందన్న మీ మీద నిరుద్యోగులు. ఎందుకన్నా వాళ్ళకి అన్యాయం ఎందుకన్నా చేసేది? ఆలోచించండి అండి ఒకసారి. రేపు ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయన్న, వాళ్ళు ప్రచారం చేస్తారన్న, ఓట్లు వేయమని కోరుకుంటారన్న. మీకు ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగుల తరఫున మీరు ఉండండి, నిలబడండి. వాళ్ళు మీ సైడ్ ఉంటారు. వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని చదవకుండా ఎట్లాగైనా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ను ఓడగొట్టాలనే ఉద్దేశంతో నడుము కట్టుకొని బిగించి పొలాలకు అక్కడికి ముసలోళ్ళ దగ్గరికి, ముసలోళ్ళకి పింఛన్ వస్తుంది మేము అయ్యామన్నా కానీ, అమ్మ మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాబులు వస్తాయి, నీకు పింఛన్ కాదు వాళ్ళకి జాబ్ వస్తే నిన్ను జాతాడు, నీ మనవళ్ళు కొడుకులు బాగుపడతారని ముసలోళ్ళని ఒప్పజెప్పి కూడా ఓట్లు వేయించారన్న. మీకు అర్థం కావట్లేదా? చూడలేదా మీరు? సోషల్ మీడియాలో చూడలేదా? ఇప్పుడేమైందన్న? వాళ్ళకి ఆన్ రావట్లేదా? నిరుద్యోగులకు ఆన్ రావట్లేదన్న. మీకు ఇప్పుడు 10 వచ్చింది కాబట్టి వాళ్ళ అవసరం లేదా మీకు?